హాయ్ అండి, మా ఇంట్లో అందరికీ మోస్ట్ ఫేవరెట్ రెసిపీ ఈ రెసిపీ మీతో షేర్ చేస్తున్నానండి. ఇందులో వెజ్, నాన్ వెజ్, రైతా ఏదన్నా బాగుంటుంది. మోస్ట్ ఫేవరెట్ బెల్లం కొబ్బరి పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. అర కేజీ బియ్యంలో వేయించిన పెసరపప్పు 1 స్పూను, శనగపప్పు 1 స్పూన్ వేసి కలిపి 2 సార్లు క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఒక పెద్ద స్పూను నెయ్యి, కొంచెం నూనె వేసుకొని దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిన తర్వాత మీకు నచ్చిన వెజిటేబుల్స్ కట్ చేసుకుని వేసుకోండి. టమాటాలు, బంగాళదుంప, క్యారెట్, బీన్స్, కొంచెం కొత్తిమీర వేసి ఇవన్నీ 10 నిమిషాలు మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత 1 స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోండి. ఒక చెమ్ము బియ్యం కడిగి నానబెట్టుకున్నాం కదండి, ఒక చెమ్ముకి చెమ్మున్నర వాటర్ వేసుకొని మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం ధనియాల పొడి వేసి అర చెక్క నిమ్మరసం పిండుకోండి. అన్నం పొడి పొడిలాడుతూ బాగుంది. దీని పేరు వెజిటేబుల్ కిచిడి.